ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాతాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందుననియు నేను అనుకొనుచున్నాను. అవును, దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కనుపాప వలె కాపాడుతుందంటే అది దేవుని యొక్క కృపాతిశయమే మనల్ని కాపాడుతుంది. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన కృపాతిశయమును, ఆయన విశ్వాసత్యమును, ఆయన మనమే చూపుతున్న ప్రేమను ఆయన సన్నిధిలో గనపరుస్తూ కీర్తిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థనా పూర్వకంగా ఆయన చెంతకు చేరుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడవు, మహాగణుడవు, మహోన్నతుడైన రాజాదిరాజా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అనుదినము దేవా నీ కృపతో మమ్మల్ని దేవా దీవిస్తున్నవాడా, ఆశీర్వదిస్తున్నవాడా అని వందనాలు చెల్లిస్తున్నాను. తరతరములు దేవా నీ విశ్వాస్యతను మా మీద దేవా స్థాపింపజేస్తున్నవాడా అని వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ కృపాతిశయను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడివై దేవా, మహోన్నతుడివై దేవా, మా మధ్య నిత్య నివాసం చేయుచున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజులకు రాజువై దేవా, ప్రభులకు ప్రభువై దేవా, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడా, మరి ఒక్కసారి ఇదిగో తండ్రి మా చిన్న మందిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ మహాకృపతో దేవా అయ్యా మా మధ్యకి దిగిరమాడొచ్చున్నానయ్యా. వేవేల దూత గణములతో దేవా అయ్యా ఇదిగో మా మధ్యకి దిగిరమని ఆహ్వానిస్తున్నామయ్యా. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు కమ్మని దేవా అయ్యా ఇదిగో తండ్రి మా హృదయపూర్వకంగా దేవా అయ్యా ఆహ్వానిస్తుండగా దేవా మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా అయ్యా ఇదిగో నీ మహాకృపలో దాయిలో దేవా అయ్యా నీ రెక్కల నీళ్ళ మమ్మల్ని భద్రపరిచిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృపాక్షేమములు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా. నీ మేళ్లతో దేవా మా హృదయాలను తృప్తిపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కరుణ కటాక్షములతో దేవా అనుదినము అనుక్షణము దేవా నీ అరచేతిలో చిక్కుని మమ్మల్ని కాపాడుతున్నవాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా కొరకు దేవా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో దేవా విజ్ఞాపన చేయుచున్నవాడా, మరి ఒక్కసారి నీ పాదాల చెంత చేరి దేవా నేను స్తుతించడానికి గణపరచడానికి దేవా మాకిచ్చిన దేవా ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అభిషక్తుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధనీయడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా నీకే మహిమ ఘనత చెల్లిస్తూ దేవా నీ పాదాల చెంత మేము చేరుతున్నామయ్యా. అయ్యా ఇగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. అయ్యా నీ స్వరం వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్క హృదయాలకు కావచ్చు దేవా ఆత్మీయ ఆహారముతో దేవా మంచి గోధుమ పంటతో దేవా నీ జీవ ఆహారముతో దేవా మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి దేవా అయ్యా ఇదిగో నీ కొరకు ఉపయోగపడే బలమైన సూర కార్యాలు చేసేవారిగా దేవా నీ కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నారు. నాయన ఇదిగో తండ్రి సాయంకాల సమయాన్ని దేవా నీ సన్నిధిలో దేవా ధ్యానిస్తుండగా దేవా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించబడవచ్చున్నారు. నీ ఆత్మతో మమ్మల్ని దేవా నింపబడవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో విత్తున్నారు సేవకుని జ్ఞాపకం చేసుకోవచ్చున్నారు. అయ్యా నీ సేవకుడిని మరుగుపరిచి మాతో మాట్లాడబడవచ్చున్నారు. అయ్యా నీ వాక్యంలో ఉన్న ప్రతి మరుగైన ధనాన్ని దేవా మేము ఎలా పొందుకోవాలో దేవా మాకు తెలియజేయబడవచ్చున్నానయ్యా. నీ స్వరం వినిపింప చేయబడవచ్చున్నానయ్యా. నీ ఆత్మతో దేవా నీ సేవకుడు మరుగుపరిచి మాతో మాట్లాడబడవచ్చున్నారు. జీవం గల దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా నీ వాక్యమైన జీవంతో మమ్మల్ని నింపి బలపరిచి దేవా అయ్యా నీ రాజ్యానికి వారసులుగా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీవు ఇచ్చిన జీవకిరీటాన్ని పొందుకునే కృప దయను మాకు దయచేయమని చేరువచ్చిన ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తూ ఈ సాయంకాలాన్ని దేవా నీ సన్నిధిలో ప్రతిష్ఠిస్తూ దేవా అయ్యా ఇదిగో నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా అమోఘ అక్క వాళ్ళు పాట పాడతారు, చక్కటి పాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిల్లా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని తెలుగులో అమోగా చదువుతుంది, ఇంగ్లీష్లో ఆరోన్ చదువుతాడు. తెలుగులో అమోగా చదువుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారితో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉండును, వారు నా ప్రజలై ఉందురు. మే గాడ్ బ్లెస్ దిస్. ఆమేన్. What agreement is there between the temple of God and idols? For we are the temple of the living God, as God has said, I will live with them and walk among them, and I will be their God and they will be my people. May God bless His words. Amen. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవాని కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ ఆదివారపు సాయంకాలం ప్రభువా, ఈ 6వ మాసపు ఆఖరి ఆదివారము మేమందరము కూడా ప్రభువా నీ సన్నిధిలో కనపడడానికి
ఇంతవరకు మా స్వరములెత్తి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, అనుదినము మీరు మాతో మాట్లాడుతున్న రీతిగా, అనుదినము మీరు మమ్మల్ని బలపరుస్తున్న రీతిగా, నీ పేరు పెట్టబడినటువంటి తెహిల్లా అనబడు ఈ మందిరములో ప్రతి దినము కూడా ప్రభువా నీ యొక్క వాక్యము యొక్క ప్రత్యక్షతను మేమందరము అనుభవించే కృప మీరు మాకు దయచేసినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక మారు ప్రభువా ఈ దినము కూడా నీ మాటలు వినాలని, నీ వాక్యమును మేము అనుభవించాలని, we wanted to experience your word of God, my Lord. దేవా, వాక్యముఖముగా మాతో మాట్లాడమని, మానవ స్వరాన్ని మరుగు చేసి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్యాంశము, సబ్జెక్ట్ లైన్, జీవము గల దేవుని ఆలయము, జీవము గల దేవుని ఆలయము. దానికి గాను మనం తీసుకున్నటువంటి రెఫరెన్స్ 2వ కొరింథీయులు, అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనములో, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. ప్రైజ్ ద లార్డ్. What agreement is there between the temple of God and idols? For we are the temple of the living God, as God has said, I will live with them and walk among them, and I will be their God, and they will be my people. Praise the Lord. Hallelujah. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. రైట్. చూడండి, మరి ఈ చదవబడినటువంటి వాక్య భాగములో మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ది లివింగ్ గాడ్. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ది లివింగ్ గాడ్. ప్రపంచంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అనేక దేవాలయాలు, క్రైస్తవ విశ్వాసంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. మరి ఒక్కొక్క పట్టణంలో, ఒక్కొక్క ఊర్లో వందలాది దేవాలయాలు కూడా ఉన్నాయి. దేవుని మందిరాలు వందలాదిగా ఉన్నాయి. అయితే కొన్ని మందిరాలు చాలా ఘనముగా కట్టబడినటువంటి మందిరాలు కూడా, అనగా లార్జెస్ట్ చర్చెస్గా ఉన్నాయి. మరి మంచి చేతి పని ద్వారా కళాకృతులతోటి నిర్మించినటువంటి దేవుని మందిరాలు కూడా ఉన్నాయి. ఎన్నోసార్లు మనము ఆ మందిరాల్ని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ కళాకృతులను బట్టి, ఆ ఆర్ట్ వర్క్ను బట్టి, లేదా ఆ మందిరం మీద ఖర్చు పెట్టినటువంటి ఆ యొక్క ధనాన్ని బట్టి ఎంతగానో ఆ మందిరాన్ని చూసి మరి మురిసిపోతూ ఉంటాం. పలానా చోట మందిరం కట్టారు, మరి చాలా డబ్బు ఖర్చు పెట్టారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట. లేదా పలానా చోట మరి మందిరం ఉంది, అక్కడ చాలా మరి అద్భుతాలు జరుగుతున్నాయంట. ఇలాగా మందిరాలను గురించి క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా వెతుక్కుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు. అనగా తామున్న ఊరిలో ఉన్నటువంటి మందిరమును కాకుండా ఎక్కడో కట్టబడినటువంటి దూరముగా ఉన్నటువంటి ఘనత వహించిన మందిరములు అనేకములు ఉన్నాయి అని చెప్పి నమ్ముతూ, విశ్వసిస్తూ మందిరములను వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు, ఏటేటా మొక్కుబడులు చేసుకునేటటువంటి వారు.
దేవుని మందిరాలకు కుటుంబాలతో సహా వెళ్ళేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి క్రైస్తవ ప్రపంచంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, ఏ దేవాలయంలో దేవుడు ఉంటున్నాడు? మన ఊరిలో ఉన్నటువంటి ఒక చిన్న రేకు షెడ్లో దేవుని మందిరం నడిపించబడుతూ ఉంటుంది. కొన్ని చోట్ల షెడ్లలో, కొన్ని చోట్ల తాటాకుల గుడిసెలలో, కొన్ని చోట్ల ఆర్సీసీ స్లాబుల్లో, కొన్ని చోట్ల ఇటాలియన్ స్ట్రక్చర్లో గొప్ప శిల్ప కళాకృతితోటి అద్భుతముగా కట్టబడినటువంటి చర్చెస్లో, లేదా గడిచిన సంవత్సరం మేము ఒక మందిరాన్ని చూసాం. అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా ఆ మందిరము నిర్మించబడింది. మంచిదే, అంతటా అన్ని చోట్ల కూడా దేవుని సువార్త ప్రకటించబడుతున్నది, దేవుని మందిరాలు నెలకొల్పబడుతున్నాయి. అయితే ప్రశ్న ఏమిటి అంటే, ఏ మందిరములో దేవుడు ఉంటున్నాడు? రాళ్లతో కట్టబడినటువంటి దేవాలయములలో ఉంటున్నాడా? హస్తకృత్యములైనటువంటి ఒకని చేతి పనిగా చేసినటువంటి దేవాలయములలో దేవుడు ఉంటున్నాడా? లేకపోతే ఎక్కువ ధనము ఖర్చు పెట్టినటువంటి మందిరాలలో దేవుడు ఉంటున్నాడా? లేదా ఎక్కువ కాంగ్రిగేషన్, ఒక్క సర్వీస్కే 10,000 మంది వస్తారండి ఒక రోజులో. ఒక సేవకుడు చెప్తున్నాడు, ఒక్క ఆదివారము సర్వీస్కి 30,000 మంది వస్తారు మా మందిరానికి అని. చాలా సంతోషం. అయితే పరిశుద్ధ బైబిల్ ఏమని మనకు బోధిస్తోంది? జీవము గల దేవుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. అయితే ఆ జీవము గల దేవుడు ఏ మందిరంలో ఉంటాడు? ఆయన ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు మనం చదివాం, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అని చెబుతూ, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయుందును, వారు నా ప్రజలయుందురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఒకప్పుడు పాత నిబంధన కాలంలో దేవుడు ఆ గుడారములలో, టెబర్నికల్స్లో దేవుడు ఉండేవాడు, ఇజ్రాయేలీయుల్ని ముందుకు నడిపించేవాడు. బట్ టుడే God no longer desires merely buildings made of stone, but he desires to dwell in his people. దేవుడు ఎక్కడ నివాసము చేయాలనుకుంటున్నాడు? ఏ మందిరంలో దేవుడు నివాసము చేయాలని ఆశపడుతున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు అంటే, అది రాళ్లతో కట్టబడినటువంటి మందిరము కాదు, గాని జీవము గల దేవుని ఆలయముగా, అనగా ఆయన తన సొంత స్వరూపములో, తన సొంత పోలికల్లో చేసుకుని ఉన్నటువంటి నరులలో, మానవులలో దేవుడు ఆయన సంచరిస్తూ మన యొక్క శరీరములనే దేవుడు తనకు ఆలయముగా మార్చుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో ఈ మాట ఉంటుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా చదువుదాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు లాభ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిని దేవుణ్ణై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్చున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సర్వశక్తి గల ప్రభు
సర్వశక్తి కలిగినటువంటి ఈ ప్రభువు ఎక్కడ ఉంటానంటున్నాడంటే మనుష్యుల హృదయములలో నివసిస్తానని చెప్తున్నాడు. మానవ హృదయాలలో నేను నివసిస్తానని చెప్తున్నాడు. నేను వారికి దేవుడునై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. కాబట్టి నిజమైన మందిరము, నిజమైన ఆలయము, జీవము గల దేవుని ఆలయము ఎవరు అంటే అది మనమే. మనలోనే దేవుడు నివసిస్తున్నాడు, మనలోనే నివసిస్తానని ఆయన వాక్యముఖముగా చెప్పినటువంటి దేవుడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడునయ్యుందును. సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నటువంటి మాట. ఎవరి దేవుడు? యెషయా గ్రంథము 40వ అధ్యాయము. మనలో నివసించేటటువంటి ఈ గొప్ప దేవుడు, ఈ సర్వశక్తి గల దేవుడు మానవ హృదయాలలో మరి నివసించేటటువంటి దేవుడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివితే, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లుడు అలయుడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇజ్రాయేలు, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఇజ్రాయేలీలకి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా మాట్లాడుతున్నటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నీకు తెలియలేదా, నీ దేవుడు ఎవరో నీకు తెలియలేదా, నువ్వు వినలేదా, భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హౌ పవర్ఫుల్ ఈస్ ద గాడ్ హూ డ్వెల్స్ ఇన్ us. జీవము గల దేవునికి సజీవమైనటువంటి ఆలయములుగా ఉన్నటువంటి మనలో నివసించేటటువంటి దేవుడు. ఆయన సర్వశక్తివంతుడు, ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. హీ ఈజ్ ఎవర్ లాస్టింగ్ గాడ్. నీకు తెలియలేదా అని దేవుడు ఇజ్రాయేలీలను అడుగుతున్నాడు. నీకు తెలియలేదా, నువ్వు వినలేదా, భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన ఎవరు అంటే భూ దిగంతములను సృజించిన దేవుడు. ఈ సంగతి నీకు తెలీదా? ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. ఈ సంగతి నువ్వు వినలేదా? ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు. ఎవరి దేవుడు? నీ హృదయంలో, నా హృదయములో, మానవ హృదయాలలో, మానవ హృదయాలనే, మానవ శరీరములనే మందిరముగా మార్చుకున్నటువంటి ఈ దేవుడు ఎవరు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. హీఈస్ ద క్రియేటర్ గాడ్. హీఈస్ ద ఎవర్ లాస్టింగ్ గాడ్. నిత్యుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, అండ్ అలసిపోని దేవుడు. హీ నెవర్ గ్రోస్ టైర్డ్. సొమ్మసిల్లనటువంటి దేవుడు. ఈ రాత్రి నీ హృదయములో, నా హృదయములో నివసించేటటువంటి దేవుడు ఆయన అలయని సొమ్మసిల్లని దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. అలాగే ఆయన ఇన్ఫనైట్ ఇన్ విజ్డమ్, అనంత జ్ఞానము కలిగినటువంటి దేవుడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. కాబట్టి మనం ఆరాధించేటటువంటి దేవుడు, మనలో నివాసము చేసేటటువంటి దేవుడు, మనలో సంచారము చేసేటటువంటి దేవుడు, సంచరిస్తానని చెప్పినటువంటి దేవుడు, అలసిపోని దేవుడు, సొమ్మసిల్లని దేవుడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే సొమ్మసిల్లిన వారికి బలమిస్తున్నాడు. సొమ్మసిల్లని దేవుడు సొమ్మసిల్లిన వారికి ఆయన బలాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. వాళ్ళు చిన్న పిల్లలైనా సరే సొమ్మసిల్లిపోతారేమో, యవ్వనస్తులైనా ఒకవేళ తొట్టిల్లుతారేమో, కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైనటువంటి బలమును పొందుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
ఇప్పుడు మనలో సంచరిస్తున్న దేవుడు, మనలో నివాసము చేస్తున్నటువంటి దేవుడు, మన దేహమునే తనకు దేవాలయముగా మార్చుకున్నటువంటి దేవుడు ఆయన ఎవరు అంటే బలాభివృద్ధి కలగచేసేటటువంటి దేవుడు, నూతనమైనటువంటి బలమును దయచేసేటటువంటి దేవుడు. కాబట్టి ఎందరైతే ఆ దేవుడిని ఆరాధించగలుగుతారో, ఆ దేవుని చెంతకు రాగలుగుతారో వారందరూ కూడా పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఇప్పుడు అలయని దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, సొమ్మసిల్లని దేవుణ్ణి ఆరాధించేవారు ఆ దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనుష్యులు, అనగా జీవము గల దేవుని ఆలయముగా మార్చబడినటువంటి మనము కూడా ఇప్పుడు ఏం చేస్తాం? అలయక పరుగెత్తుతాము, సొమ్మసిల్లక నడిచిపోతాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి ప్రభావము, ఆయనలో ఉన్నటువంటి శక్తి, పవర్ మనలోనికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. 2 వచనాలకు పైనేమో ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలసిపోడని చదివాం. అయితే ఆయన సొమ్మసిల్లుడు గాని మనుషులు సొమ్మసిల్లుతారు, ఆయన సొమ్మసిల్లుడు గాని మనుషులు అలసిపోతారు, బాలురు అలసిపోతారు, యువకులు యవనస్తులు కూడా తొట్టిల్లుతారు. కానీ యెహోవా కొరకు ఎదురు చూడగలిగితే, యెహోవాను ఆశ్రయించగలిగితే ఇప్పుడు ఆయనలో ఉన్న బలము మనలోనికి వస్తుంది. ఎప్పుడైతే ఆయన బలాన్ని, నూతన బలమును మనము పొందుకుంటామో అప్పుడు మనము పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగిరేటటువంటి అనుభవము మనము పొందుకుంటాం. చూడండి, పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతున్నప్పుడు భూమి ఆకర్షణ శక్తిని చీల్చుకొని ఛేదించుకుంటూ పైకి ఎగురుతూ ఉంటుంది. భూమికి ఒక భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది, గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది, పైకి ఎగిరేటటువంటి వాటిని కిందకు లాక్కునేటటువంటి ఆకర్షణ శక్తి భూమికి ఉంటుంది. కానీ ఎప్పుడైతే నూతన బలాన్ని నువ్వు నేను పొందుకున్నామో, దేవుని దగ్గర నుంచి, అలయని దేవుడు, సొమ్మసిల్లని దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు, ఆ దేవుడి దగ్గర నుంచి మనము నూతన బలమును మనము పొందుకుంటామో అప్పుడు మనము కూడా అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు, పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. మరి భూమి ఆకర్షణ శక్తిని చీల్చుకుని పక్షి ఎలా అయితే పైకి ఎగురుతుందో, దేవుని యొద్దకు వచ్చిన వారు కూడా పాప ఆకర్షణ శక్తిని, లోక ఆకర్షణ శక్తిని చీల్చుకొని మనము ఉన్నతుడైనటువంటి దేవుని దగ్గరికి మనము కూడా ఎగురుకుంటూ కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము ఉన్నతమైనటువంటి స్థలాలలో మనం ఉంచబడతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనలో నివసిస్తున్నటువంటి దేవుడు చిన్న దేవుడు కాదు, మనలో నివసిస్తున్నటువంటి దేవుడు ఆషామాషి దేవుడు కాదు. ద వన్ లివింగ్ ఇన్సైడ్ us is not a weak God. He is the most powerful God. అందుకే కొరింథీ పత్రికలో చెప్తున్నాడు, సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. సర్వశక్తి గల దేవుని ఆలయము, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయుండును, వారు నా ప్రజలయ్యుందురు. కాబట్టి మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధించేటటువంటి దేవుడు, హౌ పవర్ఫుల్ ఈజ్ ద గాడ్, ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ హూ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ అస్. మనలో నివసిస్తున్నటువంటి దేవుడు శక్తివంతుడైనటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే ఆయన శక్తివంతుడు కాబట్టే ఆయన శక్తి మనలోనికి వచ్చినప్పుడు, ఆయన బలము మనలోనికి వచ్చినప్పుడు, మనము సొమ్మసిల్లక, మనము అలయక నడుస్తూ పరిగెడుతూ ఉన్నప్పుడు ఈ లోకంలో మనము ఘనమైనటువంటి కార్యాలు చేయగలిగాం. దావీదు గొలియాతుని చంపగలిగాడంటే దేవుని శక్తి, సర్వశక్తుడైనటువంటి దేవుని యొక్క శక్తి దావీదులోనికి వచ్చినప్పుడు he looked at the God who was greater than the giant.
అలాగే సింహాల యొక్క గుహలో మరి దానియేలుని వేసినప్పుడు దానియేలు సింహాల వైపు చూడలేదు, కానీ హీ లుక్డ్ ఎట్ ద గాడ్ హూ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దాన్ ద లయన్స్. సింహాల కంటే కూడా బలమైనటువంటి దేవుని వైపు చూసినప్పుడు ఆ నూతన బలమును మరి దావీదు పొందుకున్నాడు. ఆ నూతన బలాన్ని, ఆ నూతన శక్తిని దానియేలు పొందుకున్నాడు. అలసిపోలేదు, సొమ్మసిల్లు పడిపోలేదు సింహాలను చూసి. ఎందుకని? ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో సొమ్మసిల్లని అలయని దేవుడను నేను అని ఇజ్రాయేలీయులకు యెషయా ప్రవక్త ద్వారా చెప్పినటువంటి దేవుడే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఎక్కడ ఆ దేవుడు నివసిస్తున్నాడు అంటే మనలో నివసిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20-22 వచనాలు చదువుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘమునకు రాసినటువంటి 2వ పత్రిక మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతున్నాం. క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూలరాయిగా, ఫౌండేషన్ స్టోన్గా, కార్నర్ స్టోన్గా ఎవరు ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు అనగా నువ్వు, నేను, మనందరము కూడా అపోస్తుల ద్వారా ప్రవక్తల ద్వారా క్రీస్తు అనేటటువంటి పునాది మీద కట్టబడినటువంటి వారముగా మనం ఉన్నాము. ప్రతి కట్టడమును కూడా ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. కట్టబడినటువంటి నీవు యేసు క్రీస్తు ప్రభు అనేటటువంటి పునాది రాయి మీద, బండ మీద అపోస్తుల ద్వారా ప్రవక్తల ద్వారా కట్టబడినటువంటి దేవాలయమై ఉన్నటువంటి నువ్వు, పరిశుద్ధమైనటువంటి దేవాలయమై ఉన్నటువంటి నీవు, మనం అందరము కూడా ఆయనలో ఆత్మ మూలముగా ఏమై ఉన్నామంటే దేవునికి నివాస స్థలమై ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎక్కడ దేవుడు నివసిస్తున్నాడు అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఏమని సాక్ష్యం ఇస్తోంది అంటే మరి క్రీస్తు అనేటటువంటి బండ మీద కట్టబడిన పరిశుద్ధ దేవాలయమైనటువంటి నీలో, నాలో దేవుడు నివసిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన చర్చ్ అంటే, మందిరం అంటే ఇట్ ఈస్ నాట్ మియర్లీ ఏ బిల్డింగ్. మరి వేరే మతాల వారికి ఆ మందిరమే ఒక గొప్ప ఇది. కానీ మన దాంట్లోకి వచ్చేసరికి మనమే దేవుని ఆలయమై ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మందిరాలు కేవలము కూడుకోవడానికి, ఆరాధించుకోవడానికి, దేవుని మాటలు వినడానికి అంతవరకే. కానీ నిజమైన మందిరము ఎవరు? జీవము గల దేవునికి ఆలయమై ఉన్నది ఎవరు అంటే అది మనమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. We are God's spiritual house. I am God's temple. I am the temple of living God. You are the temple of living God. You are the temple of spiritual house. కాబట్టి మనము దేవునికి మందిరమై ఉన్నామనే బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఎవరి మీద కట్టబడ్డం మనం? క్రీస్తు యేసు అనేటటువంటి మూలరాయి మీద, యేసు క్రీస్తు ప్రభు అనేటటువంటి బండ మీద, పునాది రాయి మీద మనము కట్టబడ్డాము. పాత నిబంధనలో అయితే గాడ్ లివ్డ్ ఇన్ ద టెబర్నికల్. ఆయన ప్రత్యక్ష గుడారము మీద అసలు ఆయన మరి తేజస్సుతోటి అందులో నివసించేటటువంటి దేవుడు. బట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్
కృపాయుగంలో ఉన్నటువంటి మనము దేవుడు ఎక్కడ సంచరించాలని, ఎక్కడ నివసించాలని కోరుకుంటున్నాడంటే, గాడ్ లివ్స్ ఇన్సైడ్ బిలీవర్స్ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు ఆత్మ మూలముగా, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నడిచేటటువంటి సజీవ దేవాలయాలుగా దేవుడు నిన్ను నన్ను మార్చేశాడు. ప్రైజ్ ద లార్డ్. మనం ఎక్కడికి వెళితే అక్కడికి దేవుని సన్నిధి వస్తుంది. నువ్వు ఎక్కడుంటే అక్కడే దేవుని సన్నిధి. అందుకే ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు దేవుడు. నువ్వు మందిరములో ప్రార్థన చేస్తేనే కాదు, ఎక్కడ 2-3 కూడి, ఎక్కడ నువ్వు ప్రార్థన గదిలోనికి వెళ్ళి మోకరించి పైకి చూస్తూ చేతులు పైకెత్తితే నీ మధ్యలోనికి వస్తానన్నాడు దేవుడు. కాబట్టి మనము ఎక్కడికి వెళితే అక్కడ దేవుడి సన్నిధి మనతో వస్తుంది. దేవుడి సన్నిధి మనలోనే ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మోషే ఆ గుడారంలో హీ మెట్ గాడ్ ఇన్ ద టబర్నికల్. తర్వాత రాను రాను సొలొమోను దగ్గరికి వచ్చేసరికి మరి అత్యద్భుతమైనటువంటి మందిరము దేవుని కొరకు సొలొమోను హీ బిల్ట్ ద టెంపుల్. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? మోషే గారు గుడారములో దేవుని కలుసుకుంటే, సొలొమోను మరి తన ద్వారా కట్టబడినటువంటి అద్భుతమైనటువంటి ఆ దేవుని మందిరములో కలుసుకుంటే, ఇప్పుడు యేసుక్రీస్తు మనలోనే దేవుని మందిరమును నిర్మించాడు. టుడే క్రైస్ట్ బిల్డ్స్ హిజ్ చర్చ్ ఇన్ పీపుల్. మనమే సజీవమైనటువంటి ఆలయమై ఉంటున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చర్చికి వెళ్ళి అక్కడ ఆరాధన చేసి అక్కడ దేవుని మహిమపరుస్తామండి కాదు. చర్చిలో దేవుణ్ణి మహిమపరచడం కాదు, నీవే మందిరమై ఉన్నావు. నీ దేహమే దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని అడుగుతున్నాడు కొరింథీ సంఘముతోటి అపోస్తులుడైనటువంటి పౌలు గారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఇందాక ఇజ్రాయేలీలతో యెహోవా అడుగుతున్నాడు, మీరు ఎరుగరా? మీకు తెలియదా? నువ్వు వినలేదా? సర్వశక్తివంతుడైనటువంటి దేవుణ్ణి, అలసిపోయినటువంటి దేవుణ్ణి, సొమ్మసిల్లనటువంటి దేవుణ్ణి, సృష్టికర్తనైనటువంటి దేవుణ్ణి ఇప్పుడు పౌలు గారు అడుగుతున్నారు కొరింథీ సంఘంతో, మీకు తెలీదా? పరిశుద్ధాత్మకు ఆలయమై మీ దేహమే ఉన్నది. కాబట్టి వీఆర్ ద టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. మనమే దేవుని ఆలయమై ఉంటున్నాము. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. అలాగే యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ది లివింగ్ గాడ్. యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్. పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని 1 కొరింథీ 6వ అధ్యాయంలో చదువుతుంటే, 2 కొరింథీ 6వ అధ్యాయంలో మీరే దేవునికి, జీవము గల దేవునికి ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని అంటున్నాడు. కాబట్టి మన శరీరము దేవుని ఆస్తి. ఇది మన సొత్తు కాదు. ఇది మన శరీరము, మన దేహము పరిశుద్ధాత్మకు నివాసము. కాబట్టి ఈ దేహముతో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనము మహిమపరిచేటటువంటి వారిగా ఉండాలి. వీ బిలాంగ్ టు జీసస్ బికాజ్ హీ పర్చేస్డ్ us with his blood. విలువ పెట్టి కొనబడిన వారు. ఏమిటా విలువ? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం విమోచన క్రయ ధనముగా ఆయన
తన రక్తం పెట్టి నిన్ను నన్ను కూడా కొన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి వారలము, ఎవరికి చెందిన వారలం అంటే వీ బిలాంగ్ టు జీసస్ బికాజ్ హీ పర్చేజ్డ్ us విత్ హిజ్ బ్లడ్. దేర్ఫోర్ మనం ఏం చేయాలి? మన దేహాన్ని పరిశుద్ధముగా ఉంచుకోవాలి. కీప్ యువర్ బాడీ హోలీ. గాడ్ యువర్ ఐస్. నీ యొక్క కనులను నీవు కాచుకోవాలి. చెడ్డమైనవి చూడకుండా మన కన్నులను మనము కాచుకోవాలి. గాడ్ యువర్ టంగ్. నీ యొక్క నాలుకను నీవు కాచుకోవాలి. గాడ్ యువర్ థాట్స్. నీ యొక్క ఆలోచనలను నువ్వు కాచుకోవాలి. అందుకే భక్తుడు అంటాడు కదా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునట్లు. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము, మన ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క చూపులు ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి అంగీకారములగునట్లుగా ఉండాలి. గాడ్ యువర్ రిలేషన్షిప్స్, గాడ్ యువర్ థాట్స్, గాడ్ యువర్ టంగ్, గాడ్ యువర్ ఐస్ అండ్ కీప్ యువర్ బాడీ హోలీ. ఇది మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇందాక మనం చదివినటువంటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనమే దేవుని ఆలయమై ఉన్నాం. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనలో దేవుడు నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనమేమి విగ్రహాలను ఆరాధించట్లేదే, మనమేమి బయట మందిరాలకు వెళ్ళట్లేదే. యేసుక్రీస్తు అనేటటువంటి బండ మీద, పునాది రాయి మీద కట్టబడిన వారుగా, చక్కగా అమర్చబడినటువంటి వారుగా, పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవునికి మందిరములుగా, పరిశుద్ధ ఆలయముగా మార్చబడినటువంటి మనము విగ్రహములతో మీకు ఏమి పొందికని ఎందుకని పౌలు గారు చెప్తున్నారు అంటే, మనలో కూడా విగ్రహాలు ఉన్నాయా? విగ్రహాల నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసాం కదా మనం. ఇంకా ఏమున్నాయి మనలో విగ్రహాలు? సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22, 23 వచనాలు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చెయ్యుట, సోత చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించుతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయనను విసర్జించెననగా. చూడండి, మరి ఈ మొదటి సమూయేలు గ్రంథంలో మనకు తెలిసినటువంటి విషయమే. అమాలేకీయుల మీద యుద్ధం చేసినప్పుడు వారి యొక్క సమస్తమును కూడా నాశనము చేయమని, లయము చేయమని దేవుని ద్వారా చెప్పబడినప్పటికీ కూడా సౌలు, ఈ మొదటి సమూయేలు 15వ అధ్యాయం 13వ వచనంలో సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అంటున్నాడు. సమూయేలుతో సౌలు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞను నేను నెరవేర్చేశాను. ఐ డిడ్ మై జాబ్ అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ లార్డ్. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను నేను నెరవేర్చితను అంటున్నాడు. అప్పుడు ప్రవక్త అడుగుతున్నాడు, ఏంటి నెరవేర్చావా? దేవుడి ఆజ్ఞను నువ్వు నెరవేర్చావా? అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి? ఏం చెప్పాడు దేవుడు? నువ్వేం చేశావు అని చెప్పి ప్రవక్త రాజైనటువంటి సౌలును ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించాడో అప్పుడు
మరి ఆ ప్రవక్త చెబుతున్నటువంటి మాట, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఇంత తెలివి తక్కువ పని చేసేవేంటి సౌలు? పైగా నేను కంప్లీట్ చేసేసాను, ఆయన ఆజ్ఞ చొప్పున నేను చేసేసాను అంటున్నావేంటి అని ఇప్పుడు అతనికి చెబుతున్నటువంటి మాట. యెహోవా సంతోషించినట్లు మరి మాట ఆలోచించుము, బలుడు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇప్పుడు బలి అర్పించేసి ఇక్కడ విగ్రహం ఎక్కడుంది? 23వ వచనంలో తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. అంటే మూర్ఖముగా ప్రవర్తించాడు కాబట్టి, గర్వముతో ప్రవర్తించాడు కాబట్టి, అవిధేయుడిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతను ఏం చేసినట్టంట? మాయా విగ్రహములను పూజించినట్లే. అంటే విగ్రహం అంటే మనం ఏదో ఒక విగ్రహాన్ని పెట్టుకుని దానికి పూజలు అభిషేకాలు చేయడం కాదు. దేవుని మాట వినకుండా మూర్ఖముగా గనక ఒకవేళ మనము ప్రవర్తిస్తే మనము విగ్రహారాధికులమే అని బైబిల్ స్పష్టంగా బోధిస్తోంది. డిజొబీడియన్స్ ఈజ్ లైక్ ఐడోలేటరీ. అవిధేయత విగ్రహారాధనయే. మీరు మరి ఆ మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. కాబట్టి యెహోవా ఆజ్ఞ నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. వెంటనే తక్షణమే తీర్పు మరి ప్రవక్త ద్వారా రాజు మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఇంత విన్న తర్వాత ఇంకా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. ఇదిగో నేను యెహోవా ఆజ్ఞను నీ యొక్క మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని, కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నేను నీతో కూడా తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇజ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవడానికి తిరుగుతుంటే ఇంకొక మూర్ఖపు పని మళ్ళీ చేశాడు. ఇప్పుడు ప్రవక్త మీద ఉన్నటువంటి ఆ దుప్పటిని పట్టుకుని, ఆ దుప్పటి చెంగు పట్టుకుని లాగుతున్నాడు. రాను అని అన్నటువంటి అభిషిక్తుడైనటువంటి ఒక ప్రవక్త యొక్క చెంగు పట్టుకుని లాగుతున్నాడు. పట్టుకుని మూర్ఖత్వం, మొరటుతనం, దురహంకారం, గర్వం. నేను రాజును అయిపోయాను కదా అనేటటువంటి గర్వం. కాబట్టి మన హృదయాల్లో కూడా, మన హృదయం అనే దేవాలయములో, మన హృదయం అనే పరిశుద్ధ ఆలయములో మనకే తెలియకుండా కొన్ని విగ్రహాలను మనము ప్రతిష్ఠించుకుంటాము. ఆ విగ్రహాలే ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆలయములో విగ్రహాలతో పొందికేమిటి? దేవుని ఆలయమునకు విగ్రహాలతో పొందికేంటి? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మీలో నేను నివసించి సంచరించునని దేవుడు చెప్పాడే. నేను వారికి దేవుడై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారని చెప్పాడే. మీరు ఎందుకని విగ్రహాలు పెట్టుకుంటున్నారు? కొరింథీ సంఘంతో బహుస్పష్టముగా అడుగుతున్నాడు పౌలు గారు. కాబట్టి ఆ చెంగు పట్టుకుని లాగినప్పుడు ఆ దుప్పటి చెంగు చిరిగిపోతుంది. మన హృదయంలో ఉండేటటువంటి విగ్రహాలు, రెబెలియన్ ఈజ్ యాజ్ ద సిన్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్. తిరుగుబాటు చేయడం, ఎదురు తిరగడం, దేవునికి అవిధేయత చూపించడం, లోబడకపోవడం, దేవుడు చెప్పిన దాంట్లో సగం చేయడం, సగం విడిచిపెట్టేయడం, మనకు అనుకూలమైనటువంటి వచనాన్ని తీసుకోవడం, తప్పుడు బోధనలను వినడం, ఇవన్నీ కూడా మన హృదయంలో విగ్రహాలే. కాబట్టి ఏది కూడా దేవుని కంటే ఎక్కువ స్థానంలో మీ హృదయంలో ఉంటుందో అదే విగ్రహం. దేవుడి కంటే నీకు ఒకవేళ ధనం ఎక్కువ, ఆ ధనమే నీ హృదయంలో, నీ హృదయం అనే పరిశుద్ధ ఆలయములో. విగ్రహం ఏంటి అంటే ధనమే.
ఒకవేళ దేవుడి కంటే ధనం ఎక్కువైతే గనక, దేవుడి కంటే నీ ఉద్యోగం ఎక్కువైతే గనక నీ ఉద్యోగమే ఒక విగ్రహం. దేవుడి కంటే నీకు ఉన్నటువంటి ఆస్తులు ఐశ్వర్యము ఎక్కువైతే గనక నీ ఆస్తులు ఐశ్వర్యమే నీ హృదయం అనే దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహము. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రభు అని అడుగుతాడు. ఆజ్ఞలను పాటిస్తే, దేవుని కట్టడలను పాటిస్తే నువ్వు వెళతావంటే, అవి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ టైం నుంచి నేను చేస్తూనే ఉన్నాను, పాటిస్తూనే ఉన్నాను. ఇంకేం చేయాలో చెప్పు. నీకున్న యావదాస్తిని అమ్మేసి బేదలకిచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు తుపాకీ దెబ్బకు కనబడకుండా వెళ్ళిపోయాడు. మనసులో వ్యసనపడి నొచ్చుకొని ఆ మాట ప్రభు అన్నందుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతని హృదయంలో ఉన్నటువంటి విగ్రహం ఏంటి? అతనికి ఉన్నటువంటి ఆస్తి, ధనము, ఇగో, గర్వము, ఇవన్నీ కూడా మన హృదయాలలో మనము దేవునికి దేవాలయంగానే ఉన్నాం. యేసుక్రీస్తు అనే బండ మీద కట్టబడినటువంటి పరిశుద్ధ ఆలయముగా మనం ఉన్నాం. కానీ ఆ ఆలయంలో కూడా కొన్ని విగ్రహాలు పెట్టుకున్నాం. మేము బయట ఆలయాలకు వెళ్ళట్లేదే, బయట విగ్రహాలకు మొక్కట్లేదే అనుకుంటున్నాం. కానీ నీ దేహం అనే ఆలయంలో మనం పెట్టుకున్నటువంటి విగ్రహాలు ఏమిటి అంటే ఇవన్నీ కూడా. కాబట్టి సౌలు రాజుని దేవుడు విసర్జించాడు. గాడ్ రిజెక్టెడ్ హిమ్. కాబట్టి బలులు అర్పించడం కంటే కూడా విధేయత ముఖ్యం, మాట వినటం ముఖ్యం. అందుకే ఈ రాత్రి దేవుని ఆలయముగా, జీవము గల దేవునికి ఆలయముగా ఉన్నటువంటి మనల్లో నుండి విగ్రహాలు తీసివేయాలి. విగ్రహారాధన నుండి మనము దూరంగా ఉండాలి. ఫ్రీ ఫ్రమ్ ఐడోలేటరీ. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 20వ వచనంలో, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవాలని. విసర్జించవలసినటువంటి కొన్ని విషయములను ఇక్కడ చెబుతూ పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వాన్ని మీరు విడిచిపెట్టండి. దూరంగా ఉండండి విగ్రహారాధనకి. కాబట్టి ఈ అపవిత్రత నుండి దూరంగా ఉండండి. ద జెరూసలేం కౌన్సిల్ ఇన్స్ట్రక్టెడ్ బిలీవర్స్ టు అబ్స్టైన్ ఫ్రమ్ ఐడోలేటరీ అండ్ ఇంప్యూరిటీ. అపవిత్రత నుండి, విగ్రహారాధన నుండి మీరు దూరంగా ఉండండి. మా దగ్గర పెద్దగా విగ్రహాలు ఏం పెట్టుకోలేదండి. ఈ మోడర్న్ టైమ్స్లో నీ చేతిలో ఉన్నటువంటి మొబైలే నీ యొక్క హృదయం అనే ఆలయంలో ఒక విగ్రహంగా మారిపోయింది. సోషల్ మీడియా అబ్సెషన్ అనేది ఒక విగ్రహంగా మారిపోయింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో వస్తున్నటువంటి 6 అంకెల 7 అంకెల జీతాల్లో ధనము ఒక విగ్రహంగా మారిపోయింది. ఎంటర్టైన్మెంట్ ఒక విగ్రహంగా మారిపోయింది. దేవుడి కంటే కూడా నా కెరీరేమో ఇంపార్టెంట్, దేవుడి కంటే కూడా నా యొక్క ఎదుగుదలే ఇంపార్టెంట్ అనుకునేటటువంటి సెల్ఫ్ ఎస్టీమ్, ఆ ప్రైడ్ ఏదైతే ఉందో అది ఒక విగ్రహంగా మారిపోయింది. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుని ఆలయములో, జీవము గల దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందికేంటి? వాటిని తీసి పారేయండి. ఎనీథింగ్ కంట్రోలింగ్ యువర్ హార్ట్ మోర్ దాన్ గాడ్ హ్యాస్ బికమ్ యువర్ ఐడల్. నీవే ఒక దేవుని మందిరముగా ఉన్నావు. నీ దేవుని దేహము ఆలయమై ఉన్నది. ఆ ఆలయములో ఎటువంటి విగ్రహాలకు కూడా అవకాశం ఇవ్వద్దు. మనందరము కూడా ఏదో ఒక విగ్రహము ద్వారా బాధించబడుతున్న వారమే. ఏదో ఒక విగ్రహము మన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న వారమే, తెలుసో తెలియకో. కాబట్టి రాత్రి దేవుని సన్నిధిలో మనము అడుగుదాం, దేవా ఈ విగ్రహారాధనని, ఈ ఐడోలేటరీని నా హృదయంలో నుంచి దూరపరచవా? నీకిష్టం లేని ఈ కార్యాలన్నింటినీ నా జీవితంలోంచి తీసివేయవా? జీవము గల దేవుని ఆలయములో
మనం ఎలా ప్రవర్తించాలి, హౌ షుడ్ వి బిహేవ్ ఇన్ గాడ్స్ టెంపుల్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవల్లని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఎస్, కాబట్టి ఇక్కడ ఈ సంఘానికి, ఈ సంఘమునకు అపోస్తులుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి పత్రికలో ఆయన ఏం చెప్తున్నాడంటే, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలియాలి తిమోతి. అందుకే ఈ సంగతులు నేను నీకు రాస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, వీ మస్ట్ బి హోలీ, మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. వీ మస్ట్ బి హంబుల్, మనము వినయము కలిగి విధేయత కలిగి ఉండాలి. జీవము గల దేవుని ఆలయముగా ఉన్నటువంటి మనము, కొంతమందిలో దైవభక్తి పరులే కానీ ఎంత కోపం ఉంటుందో వాళ్ళకి, దైవభక్తి పరులే ఎంత గర్వం ఉంటుందో వాళ్ళకి, దురభిమాన పాపములు, నేను బాగా భక్తి పరుడు అనేటటువంటి గర్వం, నాకు ఎక్కువ తెలుసు అనేటటువంటి గర్వం. కాబట్టి ఇప్పుడు ఈ సంఘానికి చెబుతూ అపోస్తులుడైనటువంటి పౌలు గారు చెబుతున్నది ఏంటంటే, జీవము గల దేవుని సంఘములో మనము ఎలాగూ ప్రవర్తించవలెనో బహు జాగ్రత్తగా మనము తెలుసుకొని, పాల్ టీచర్స్ బిలీవర్స్ హౌ టు కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. సో వీ మస్ట్ బి హోలీ, మనము పరిశుద్ధత కలిగి ఉండాలి, మనము విధేయత కలిగి ఉండాలి, మనము ప్రేమ కలిగి ఉండాలి, మనము క్షమాగుణము, క్షమించేటటువంటి గుణము కలిగి ఉండాలి, మనము నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి, ఫెయిత్ఫుల్నెస్. అలాగే ప్రార్థన చేసేటటువంటి వారిగా, ప్రార్థనాపరులుగా మనం ఉండాలి. మరి ఇవన్నీ కూడా జీవము గల దేవుని ఆలయములో మనము కలిగి ఉండవలసినటువంటి గుణ లక్షణములు. ఇవన్నీ కూడా మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ ఆలయము చాలా పరిశుద్ధమైనది. దేవుడు నీలోనే సంచరిస్తానని చెప్పాడు. నేను వారిలో సంచరించి నివాస స్థలముగా వారిని చేసుకుంటాను, నేను వారికి దేవుడునై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మందిరం పట్ల, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ మందిరం పట్ల ఎంత ఆయన, జీసస్ క్లెన్స్డ్ ద టెంపుల్. మరి అక్కడ అవన్నీ కూడా విసిరేసి, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చేశారు మీరని చెప్పి కోపంతో మొత్తం దాన్ని శుభ్రపరుస్తాడు అక్కడ. కాబట్టి ఆ మందిరాన్ని ప్రభువారు ఎంత మరి వేదన కలిగి శుభ్రపరిచారో, ఈరోజు నువ్వే మందిరం, ఈరోజు నేనే మందిరం. రాళ్లతో కట్టబడిన మందిరమునే మరి యేసుక్రీస్తు ప్రభువారు అంతగా పరిశుద్ధపరిస్తే, ఈరోజు దేవునికి నిజమైన ఆలయముగా ఉన్నటువంటి నువ్వు నేను ఇంకెంతగా శుద్ధీకరించబడాలి, ఇంకెంతగా శుద్ధీకరించబడాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టము లేనివి అన్నిటినీ కూడా మనము తీసివేయాలి. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవి, దేవునికి విరోధమై ఉన్నవి, మనలో దేవునికి ఆయాసకరమైనవి, చేదైనవి అన్నిటినీ కూడా తీసి పారేయాలి. మనలో ఉన్న కోపం కావచ్చు, రహస్య పాపం కావచ్చు, గర్వం కావచ్చు, హృదయ కాఠిన్యం కావచ్చు. ఎందుకని అంటే, బికాజ్ హిజ్ టెంపుల్ మస్ట్ బి హోలీ. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఈ ఆలయములో ఇవేమి ఉండకూడదు, నిషిద్ధమైనవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ ఆలయములో నివసించిన వారి యొక్క జీవితాలు మారిపోయినాయండి.
ద లైఫ్స్ ట్రాన్స్ఫార్మ్డ్ బై ద ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్. ఆత్మను కలిగి ఉన్నవారు అద్భుతాలు చేయగలిగారు. పిరికి వాడేటటువంటి పేతురు గారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది ఒక్కసారిగా రక్షించబడ్డారు. మరి ఆదిమ సంఘములోనికి ఆహ్వానించబడ్డారు. దేవుడు ఘనకార్యాలు చేశాడు. దేవునికి ఆలయముగా, పరిశుద్ధాత్మకు ఆలయముగా మనం ఉన్నప్పుడు మన జీవితాలు మారిపోతాయి. పరిశుద్ధాత్మకు ఆలయముగా పౌలు గారు మారినప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు పెర్సిక్యూటర్గా ఉన్నాడు, హంతకుడు, వంచకుడు, దూషకుడు, హానికరుడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు ఆలయముగా మారిపోయాడో, నా దేహము దేవునికి ఆలయమని గుర్తించగలిగాడో, ఒక గొప్ప మిషనరీగా అపోస్తులుడైనటువంటి పౌలు గారు మారిపోయారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మన దేహము దేవుని ఆలయము, జీవము గల దేవుని ఆలయము మనమే. దేవుని సన్నిధిలో ప్రతిరోజు మనము మనల్ని ప్రశ్నించుకోవాలి. ఈజ్ మై బాడీ హానరింగ్ గాడ్? నా శరీరము ద్వారా, నా దేహము ద్వారా దేవుణ్ణి నేను మహింపరుస్తున్నానా? ఆర్ మై వర్డ్స్ హోలీ? నా నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు పరిశుద్ధంగా ఉంటున్నాయా, లేదంటే అపవిత్రంగా ఉంటున్నాయా? ఈజ్ దేర్ ఎనీ హిడెన్ ఐడిల్ ఇన్ మై హార్ట్? నా హృదయంలో తెలియకుండా, నాకే తెలియకుండా దాగున్నటువంటి విగ్రహం ఏదన్నా ఉందా? ఏదన్నా విగ్రహాన్ని నేను తీసి పారేయాల్సింది ఏదన్నా ఉందా అని ప్రతిరోజు ఎవ్రీడే వీ మస్ట్ ఆస్క్ అవర్ సెల్వ్స్. మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. యామ్ ఐ ఒబేయింగ్ గాడ్ కంప్లీట్లీ? నేను దేవునికి విధేయురాలిగా నేను ఉన్నానా పూర్తిగా? అండ్ డస్ ద హోలీ స్పిరిట్ ఫీల్ ఎట్ హోమ్ ఇన్ మై లైఫ్? పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో, నా జీవితంలో ఆయన నివసిస్తున్నాడా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ ప్రశ్నలన్నీ మనం వేసుకున్నప్పుడు రోజు రోజుకి మన జీవితాల్లో ఏమవుతుందంటే క్లెన్సింగ్ చేయబడతాం, మనం శుద్ధీకరించబడతాం. ఒక్కొక్కటి అన్నీ కూడా మన హృదయములో నుంచి తొలగించబడి, మరి మన హృదయము దేవునికి ఆలయముగా మారుతుంది. మన హృదయ గది తలుపులు తెరిచి మన గుండె గదిలో దేవునికి సింహాసనము మనం వేయగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు అప్పుడప్పుడు వచ్చి మనల్ని విజిట్ చేసేటటువంటి దేవుడు కాదండి. బంధువులు వచ్చినట్టుగా దేవుడు మన దగ్గరికి వచ్చి చుట్టము చూపులాగా చూసి వెళ్ళిపోయేటటువంటి దేవుడు కాదు. సదాకాలము నీలో నివసించేటటువంటి దేవుడు. నేను వారిలో నివాసము చేస్తానని చెప్పాడు దేవుడు. హీ డ్వెల్స్ ఇన్ అస్. ఆయన మనలో నివసిస్తాడు. కాబట్టి మనం ఈ సత్యాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఆత్మదేవుడు నీలో ఉంటాడో ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీ పీపుల్గా మారిపోతారు, అద్భుతాలు చేయగలుగుతారు. కాబట్టి హృదయము వ్యాధి కలది. మరి ఆ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని ద్వారా అనుగ్రహించబడినటువంటి ఆ గుండెలో మనము దేవునికి ఆలయముగా మనము మార్చేయాలి. శుభ్రముగా ఉన్నటువంటి, మరి పవిత్రమైనటువంటి దేవాలయంలోనికే దేవుడు వస్తాడు. మన జీవితాల్లోనికి ఆయన రావాలి అంటే ఏ క్లీన్ టెంపుల్ అట్రాక్ట్స్ గాడ్స్ ప్రజెన్స్. మనము అపవిత్రముగా ఉంటే మనము కూడా మాయా విగ్రహములను, గృహదేవతలను పూజిస్తున్న వారమే అని మరి సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుకి ఎలా అయితే దేవుడు తెలియజేశాడో, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో నాకు ధనమున్నా లేకపోయినా, ఐశ్వర్యమున్నా లేకపోయినా, బలమున్నా లేకపోయినా, దేవుని సన్నిధి, నా హృదయము దేవునికి ఆలయముగా, జీవము గల దేవుని యొక్క మందిరముగా నా శరీరం ఉండాలని మనం కోరుకుంటే చాలంతే. దేవుడిని మనం అదే అడగాలి. థ్యాంక్ యూ లార్డ్. రాళ్లతో నిర్మించినటువంటి ఆలయములలో దేవుడు ఉండడు. ఆయన నీలో, నీ హృదయం అనే ఆలయములో ఆయన నివసించాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మనలో శాశ్వతముగా ఎవర్ లాస్టింగ్ గాడ్, నిత్యుడైనటువంటి తండ్రి నీ హృదయములో నివసించాలనుకుంటున్నాడు.
కాబట్టి మన జీవితాలను పరిశుద్ధముగా కాపాడుకుందాం. మన హృదయములో, దేవుని మందిరములో, జీవము గల దేవుని ఆలయములో మనకే తెలియకుండా ఉన్నటువంటి విగ్రహాలను తీసి పారేద్దాం. సంపూర్ణమైనటువంటి విధేయతతో మనము దేవుని సేవిద్దాం. అప్పుడు ఖచ్చితంగా జీవము గల దేవుని మహిమ మనలో ప్రత్యక్షమవుతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ముగించుకుందాం. దేవా, మా హృదయాలను నీ మందిరాలుగా మార్చుకున్నందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, సృష్టికర్తమైనటువంటి దేవుడవు, సమస్తమును సృజించినటువంటి దేవుడవు. మానవ హృదయాలను నీ మందిరాలుగా చేసుకోవడం ఏంటి తండ్రి? నీ వచ్చి మా హృదయం అనే గుడిలో, మా హృదయం అనే ఆలయములో నీవు నిత్య నివాసము చేయడం ఏంటి ప్రభు? ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చేశావు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ యొక్క పాదపీఠము. అలాంటి దేవుడు నా హృదయములో ఆయన కొలువై ఉండడం ఏమిటి? మేము ఎంతటి వారం ప్రభు, మాకెంత ధన్యత ఇచ్చావు నువ్వు. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అస్ టు బి ద టెంపుల్ ఆఫ్ ది లివింగ్ గాడ్. నీకు మేము మందిరముగా మమ్మల్ని మార్చుకున్నందుకే నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. Cleanse us from every sin, every idol from our hearts. Remove, Lord. Remove every idol. మా హృదయాల్లో ఉన్న ప్రతి విగ్రహాన్ని తొలగించి మమ్మల్ని శుద్ధీకరించండి. మీకు నాయనా పరిశుద్ధముగాను పవిత్రముగాను ఉండులాగున నీ మందిరమును, మా హృదయం అనబడే నీ మందిరమును ప్రభువా నీవు శుద్ధీకరించండి తండ్రి. Fill us afresh with your Holy Spirit. నీ యొక్క పరిశుద్ధ ఆత్మతో ఈ దేవాలయాన్ని, నా హృదయం అనే దేవాలయాన్ని నింపేయండి తండ్రి. Fill with your heart. Fill with your spirit. మీ పరిశుద్ధ ఆత్మతో మా హృదయం అనే ఆలయాన్ని మీరు నింపండి ప్రభువా. పరిశుద్ధతలో మేము నడవడానికి, విధేయతలో మేము నడవడానికి, మిమ్మల్ని ప్రేమించడానికి, మా జీవితాల ద్వారా సజీవ యాగముగా మేము మీ కొరకు జీవించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మా బ్రతుకుల ద్వారా మాదిరికరమైనటువంటి జీవితములు మేము జీవించడానికి ఈ రాత్రి మీ కృప సమృద్ధిగా మాకు దయచేయమని, మమ్మల్ని నీ మందిరముగా మార్చుకున్నందుకు దేవా హృదయపూర్వకముగా కోటాను కోట్ల స్తుతులు మేము చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. శాంతవదిన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా, గొప్ప దేవా, స్తుతుల మీద ఆసీనుడై ఉన్నవాడా నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. సజీవుడా, నమ్మదగిన దేవుడా, సత్య స్వరూపి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. వాక్యమై ఉండి ప్రభా మాతో మాట్లాడిన మహా గొప్ప దేవుడా నీకే వందనాలు, స్తోత్రములు. ఇదిగో నాయన, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా బలులు అర్పించుట కంటే ప్రభా నీ మాట వినటం నాయన శ్రేష్టమన్నావు ప్రభా. దేవా నీ మాట వింటున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఈ దేహము ప్రభా నాయన, ఈ శరీరము ప్రభా దేవాలయం అంటున్నావు కదా ప్రభా నాయన. దేవా ఈ దేవాలయముని ప్రభా నాయన ఇదిగో తండ్రి విగ్రహములకు నాయన నిలవగా ఉండకూడదు అంటున్నావు కదా నాయన. మరి ఒక్కసారి ప్రభా మా అందరితోనూ మాట్లాడినందుకే నీకు వందనాలు, 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 వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడా నీ కృప మా మీద ఉన్నది కాబట్టే ప్రభా మా దేహాలు ఏ విధంగా ఉన్నాయో ప్రభా నాయన ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని దర్శించి మాట్లాడావయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని ఒక్కసారి మరి ఒక్కసారి కనికరించమని అడుగుచు ఉన్నాను. నీ రక్తముతో ప్రభా మా శరీరాలను నాయన కొనుక్కున్నావయ్యా నీకు వందనాలు. నీ విలువైన రక్తంతో కొనుక్కున్నావయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆ దేవాలయమైన ఈ శరీరాన్ని ప్రభా నాయన
మేము పాడు చేస్తూ ఉంటే ప్రభా దయచేసి మమ్మల్ని కనికరించమని అడుగుచూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో మరి ఒక్కసారి ప్రభా నీ పరిశుద్ధ రక్తముతో ప్రభా నాయనా మా అందరినీ ప్రభా నువ్వు తాకమని అడుగుచూ ఉన్నాను. నీ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించమని అడుగుచూ ఉన్నాను. మమ్మల్ని కనికరించమని అడుగుచూ ఉన్నాను. నీ నూతన తైలాభిషేకముతో ప్రభా మా శిరస్సు మీద వేయమని అడుగుచూ ఉన్నాను ప్రభా. నీ నూతన తైలాభిషేకం మా మీద వేయండి ప్రభా. మా చెడ్డ తలంపులతో ప్రభా నేను బాధ పెట్టి ఉంటే ప్రభా మమ్మల్ని శుద్ధీకరించమని అడుగుచూ ఉన్నాను. నీ రక్తముతో మమ్మల్ని కడగమని అడుగుచూ ఉన్నాను ప్రభా. మా చూపులతో ప్రభా నాయన ఇదిగో తండ్రి చూడకూడని చూసి ప్రభా మా తలంపుల్లోకి తెచ్చుకొని ప్రభా మా ఇష్టానుసారంగా మేము మాట్లాడుతూ ఉంటుంటే ప్రభా మా ఇష్టానుసారంగా మా హృదయములు మేము ధ్యానిస్తూ ఉంటుంటే ప్రభా దయచేసి ప్రభా నీ పరిశుద్ధ రక్తమే ప్రభు మమ్మల్ని శుద్ధీకరించగలదయ్యా. అయ్యా కనికరించమని అడుగుచూ ఉన్నాను. మా ఆయన ఇదిగో తండ్రి ఇదిగో మా శరీరములో ప్రభా నువ్వు నివసించే దేవుడిగా ఆలయముగా ఉంటున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నువ్వు సంచరిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయన నీ కృప మా మీదకు రానిమ్మని అడుగుచున్నాను. మమ్మల్ని కనికరించండి ప్రభా. మా చూపులను ప్రభా బాగు చేయండి ప్రభా. మా నోటితో ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన మా ఇష్టానుసారంగా మాట్లాడుతూ మా ఇష్టానుసారంగా మళ్ళా స్తుతిస్తూ ప్రభా ఉంటున్నామేమో ప్రభా. దేవా మా నోటికి నీ కాపుదల దయచేయమని అడుగుచూ ఉన్నాను. దేవా మమ్మల్ని మా యొక్క ప్రభా నాయన మా ఇష్టానుసారంగా మేముండకూడదు ప్రభా. నాయన నువ్వు సంచరిస్తున్న దేవుడా పూర్తిగా మమ్మల్ని కంట్రోల్లో పెట్టుకోమని అడుగుచూ ఉన్నాను. నీ ఆత్మతోనే మమ్మల్ని ఎల్లప్పుడూ నింపి ప్రభా ఆత్మరూపుడుగా ప్రభా నాయన ఇదిగో ఏ విధంగా సంచరిస్తావో ప్రభా నాయన పరిశుద్ధాత్మ దేవుడా పూర్తిగా ప్రభా నీ స్వాధీనంలోకి మమ్మల్ని తీసుకోండి నాయన మా హృదయాంతరంగాన్ని కూడా ప్రభా ఇంకా నువ్వు శుద్ధీకరించమని అడుగుచున్నాను. నీ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించమని అడుగుచున్నాను. మమ్మల్ని కడగమని అడుగుచూ ఉన్నాను నాయన. ఇదిగో మమ్మల్ని బాగు చేసి ప్రభా నాయన నీ కొరకు నాయన ఇదిగో నిజమైన ఇదిగో తండ్రి నాయన నీ సాధనాలుగా మేము వాడబట్టకు ప్రభా మాకు సహాయం దయచేయండి. నీ స్వరూప్యం పూర్తిగా మాలోకి రావటానికి ప్రభా నీ కృప మాకు అందింపచేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మరి ఒక్కసారి ప్రభా ఈ ఆఖరి ఆదివారం ఈ నెలలో ప్రభా ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న గొప్ప దేవుడా నీకు వందనాలు. దేవా నీలో మమ్మల్ని కట్టమని అడుగుచున్నాను. మా అందరి చేతులు గట్టిగా పట్టుకోమని అడుగుచున్నాను. మా అందరి హృదయాల్ని ప్రభా నాయన నీ వైపు నాయన ఆకర్షించుకోమని అడుగుచూ ఉన్నాను. నాయన ఇదిగో తండ్రి మా హృదయాంతరంగాల మీద ప్రభా ఇదిగో తండ్రి నాయన నీ నామాన్ని అక్షరముగా లిఖించమని అడుగుచూ ఉన్నాను. నీ బలిష్టంగా ప్రభా నాయన నీలో బలవంతులుగా మమ్మల్ని తయారు చేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేము ఎక్కడ పడి చెడి ఉండి ప్రభా నీ ఆలయాన్ని పాడు చేస్తున్నామో ప్రభా దేవా నాయన మమ్మల్ని కనికరించి ప్రభా నాయన వాటి నుంచి దూరపరచమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడ ముఖ్యంగా ప్రభా నాయన అంతరంగంలో ఉన్న ప్రభా గర్వాన్ని తీసివేయమని అడుగుచూ ఉన్నాను. దేవాన్ని ఒక్కడివే తీసివేయగల దేవుడు నాయన మాకు శుద్ధ హృదయం దయచేయమని అడుగుచూ ఉన్నాను. అహంకారపు మనసును తీసివేయమని అడుగుచూ ఉన్నాను. కోపము తీసివేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధుడా నీ ఒక్కడివే ప్రభ బాగు చేయగల దేవుడు ప్రభ. నువ్వు సౌలుని ఏ విధంగా పౌలుగా మార్చుకున్నావా ప్రభ మా అందరినీ మార్చుకున్నట్టుగా ప్రభ నాయన నీ కృప మా మీదకి రానిమ్మని అడుగుచూ ఉన్నాను. నీ కనికర దండ మా మీదకి చాపమని అడుగుచూ ఉన్నాను ప్రభ. పరిశుద్ధాత్మ దేవుడా నీలో ప్రభ నాయన మేము అందరము కట్టబట్టకు ప్రభ సహాయం దయచేయండి. నువ్వు సంచరించినప్పుడు ప్రభ నీ ముఖ కాంతి మాలో ఉన్నప్పుడు ప్రభ అనేక మందికి మేము ఆకర్షించబడతామయ్యా. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఈ దేహాన్ని ఇంకా శుద్ధీకరించమని అడుగుచున్నాను. దేవా నీకంటే ప్రభ దేన్ని మేము ప్రేమించకుండా ప్రభ మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాను. నాయన నోటి మాటల వల్ల ప్రభ నేను ఇదిగో తండ్రి ఏ కీడు తెచ్చుకున్నామా ప్రభ వాటి నుండి కూడా తప్పించమని అడుగుచూ ఉన్నాను. నాయన నీ కృప మా మీదకి రానియండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నాయన కట్టేవాడు నీవే, నాటేవాడు నీవే, స్థిరపరచువాడు నీవే, తిరిగి మరలా బాగు చేసేవాడు కూడా నీవే కదా ప్రభ. పరమ తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నీ పరిశుద్ధ రక్తముతో ప్రభ మమ్మల్ని అందరినీ శుద్ధీకరించండి ప్రభ. నీకు మాదిరికరంగా మేము ఉంటకు సహాయం దయచేయమని అడుగుతున్నాను. బలవంతుడా నీ బలమైన హస్తముతో ప్రభ ఏ మురికితో ఉన్నామో ప్రభ ఆ మురికంతటిని తీసివేసి ప్రభ నాయన ఇదిగో ప్రభ
నీ రక్త వర్ణపు వస్త్రముతో ప్రభా నాయన మేము ధరించుకొనుటకు ప్రభా, నీ నీతి వస్త్రం మేము ధరించుకొనుటకు ప్రభా, నాయన నీ శుద్ధ హృదయంతో ప్రభా మమ్మల్ని ఇంకా నింపు నడిపించమని అడుగుచూ ఉన్నాను. పరమ తండ్రి మమ్మల్ని కనికరించండి అయ్యా. నాయనా నీకు కోటాను కోట్ల స్తుతులు అయ్యా. ఈ పరిశుద్ధ దినమందు ప్రభా నీ పరిశుద్ధమైన మాటలతో ప్రభా మమ్మల్ని శుద్ధీకరించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ సేవకుడిని సేవకురాల్ని నువ్వు ఆడుకున్న విధానం బట్టి నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా నీ బలమైన మాటలతో ప్రభా మమ్మల్ని నింపవయ్యా, నీకు వందనాలు దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన యూట్యూబ్ లో ప్రభా అనేక మంది వినటానికి కూడా ప్రభా వారికి కూడా ప్రభా నాయన నీ యొక్క కనికరం వారి మీదకి రానిమ్మని అడుగుచున్నాను. నీ సహాయము దయచేయమని అడుగుచున్నాను. ఎవరు విన్నప్పటికీ ప్రభా ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ ప్రభా ఈ వాక్యము ప్రభా నీ రక్తం ఏ విధంగా నేటికి ప్రవహిస్తుందో ప్రభా ఆ విధంగానే ప్రభా ఆ వాక్యంలో ఉన్న బలం పని చేయాలి ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా నీ కృప చూపించమని అడుగుచున్నాను. ఈ ప్రయాసం వ్యర్థము కానియవద్దని అడుగుచున్నాను. ముఖ్యంగా ప్రభా మా యొక్క ప్రభా తహిల్ల కుటుంబాన్ని ప్రభా నువ్వు శుద్ధీకరిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. దినము ప్రభా నీలో కట్టబడాలని ప్రభా నీ కొరకు వాడబడాలని ప్రభా మమ్మల్ని శుద్ధీకరిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయన ఇంకను ప్రభా మాలో ఉన్న ఈ చెత్త లక్షణాలు అవలక్షణాలు ఏసునామలో దూరపరిచి ప్రభా పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్న నాయన ఇదిగో తండ్రి శరీరాన్ని ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా, నీ పరిశుద్ధాత్మ బలముతో మమ్మల్ని నింపమని అడుగుచూ ఉన్నాను. నాయన అనేక మంది ఎదుట ప్రభా మాదిరికరంగా జీవించులాగిన ప్రభా నాయన నీ సహాయం మాకు దయచేయమని అడుగుచున్నాను. మా అందరి చేతులు ఇంకను గట్టిగా పట్టుకోమని అడుగుచున్నాను. మా ఎదుట వస్తున్న ప్రభా ప్రతి అడ్డుగోళ్లను తీసివేసి ప్రభా నీ తిననైన మార్గములు మమ్మల్ని పెట్టండి ప్రభా. నీ యందు ప్రభు బలము కలిగి ప్రభా శౌర కార్యములు మేము చేసే వరకు మమ్మల్ని చేసి పెట్టండి ప్రభా. దావీదు ఏ విధంగా సన్నుతించాడో నిత్యము ప్రభా ఆ విధంగా సన్నుతించే ఆత్మ అభిషేకముతో మమ్మల్ని నింపమని అడుగుచూ ఉన్నాను. నాన్న ఎక్కడ పడి ఉంటే ప్రభా ఎక్కడ చెడి ఉంటే ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని లేవనెత్తున్న దేవుడా నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డని పేరు వరుసని చేతుకో చెప్తున్నామయ్యా. అయ్యా ఈ నెలలో ప్రభా నువ్వు చేసిన ప్రతి ఉపకారములకై వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డకి ప్రభా నాయన రాకపోకల్లో నీ సహాయము చేసావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆలోచన నెరవేర్చావు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నూతనంగా ప్రారంభించిన ప్రతి దాంట్లో ప్రభా నీ దక్షిణ హస్తము తోడుగా ఉంచావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా బిడ్డల చుట్టూ ప్రభా మా కుటుంబాల చుట్టూ ప్రభా మా పనిపాట్ల చుట్టూ ప్రభా నువ్వు వేసిన కంచెను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడా భీకరమైన కార్యములు చేయవాడా మా పక్షముగా ప్రభా ఉన్న సైన్యములకు అధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మేఘం వలె ప్రభా మమ్మల్ని ఆవరించి ప్రభా ప్రతి దినము ప్రభా నీ రెక్కల చట్టం మమ్మల్ని భద్రపరుస్తూ ప్రభా నువ్వు నడిపిస్తున్న విధానం కొరకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయన ఇంకను మేమందరము ప్రభా ఎక్కలేనంతే తేయిన కొండ మీదకి ఎక్కింపబట్టకు ప్రభా నీ యొక్క సహాయం మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాను. మా పక్షముగా నీవు యుద్ధములు జరిగించమని అడుగుచూ ఉన్నాను. నాయన మా శత్రువులు ఎదుట ప్రభా మాకు భోజనము సిద్ధపాటు చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా మా అందరి తలల మీద ప్రభా నూనెతో ప్రభా ఇంకను ప్రభా అంటింప చేయమని అడుగుచూ ఉన్నాను ప్రభా. నీ అభిషేకం ప్రభా మా మీదకి అగ్నివలె దిగి రానిమ్మని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయన ఇదిగో తండ్రి నాయన పాపము నుండి దూరంగా మేము ప్రతి నిత్యము ప్రభా పారిపోవటానికి ప్రభా కావలసిన సర్వాంగ కవచం ప్రభా మా అందరికి దయచేయమని అడుగుచూ ఉన్నాను. నాయన పరిశుద్ధాత్మ తండ్రి నీ కార్యములు నాయన బలమైన కార్యములు చేయటకు ప్రభా మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నాను. మా అందరి నోళ్ళలో ప్రభా నాయన ఇదిగో పేతురు యోహానులకు నాయన ఇదిగో తండ్రి అవిద్య లేని పామరులకు ఎటువంటి ప్రభా శక్తి ఇచ్చావో ప్రభా నాయన వాక్యం ఇచ్చావో ప్రభా మా నోళ్ళల్లో పెట్టమని అడుగుచున్నాను. అనేక మందిని ప్రభా నాయనగో రక్షించులాగని ప్రభా నీ మధురమైన మాటలతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాను. మా పెదవులను తెరవ చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా నాన్న కృపగల ఉపదేశముతో ప్రభా నీ దీన సేవకులు మాకు ప్రతి దినము చెబుతూ ఉంటుండగా ప్రభా మేము కూడా ప్రభా ఇతరులకు చెప్పటానికి ప్రభా మాలో ఉన్న ఏది బంధంగా ఉందో ప్రభా ఆ బంధకాలన్నీ నజరేయుడైన యేసు నామములో తొలగించమని అడుగుచున్నాను. మా ఇరుగు పొరుగు వారిని మా అపార్ట్మెంట్ వారిని మా పని వారిని నాన్న ఎంతమంది ఉంటున్నారో ప్రభా మా చుట్టూ ఎంతమంది ఉంటున్నారో ప్రభా వారందరినీ రక్షించుటకు ప్రభా మా అందరి మీద ప్రభా నాయన ఇదిగో ప్రభా నీ కృపరానిచ్చి ప్రభా బహు బలవంతులుగా నీలో మమ్మల్ని తయారు చేయమని అడుగుచూ ఉన్నాను. నాన్న ముఖ్యంగా ప్రతి దినము ప్రభా
నాయన ఇదిగో నాయన మా శరీరాన్ని ప్రభ ఏ విధంగా శుద్ధంగా ఉంచుకోవాలో ప్రభ నాయన నీ వాక్యముతో ప్రభ నాయన మేము శుద్ధీకరించబడలాగన నిత్యము ప్రభ నీ వాక్యపు ఉదక స్నానం చేయటానికి సహాయం దయచేయండి అయ్యా కనికరించమని అడుగుచూ ఉన్నాను. మా సహాయకుడానికి స్తోత్రం, మా సహాయపురాయినికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మేము ఒట్టి వారము తండ్రి, మా చేతులు పట్టుకొని మమ్మల్ని పైకి లేవనెత్తి ప్రభ నేను నిలబెట్టమని అడుగుచూ ఉన్నాను. బలవంతుడాని బలముతో మమ్మల్ని నింపమని అడుగుచూ ఉన్నాను. గొప్ప దేవుడానికి వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ మా కుటుంబంలో ఉన్న ప్రతి బిడని, చంటి బిడ మొదలుకొని ప్రభ వృద్ధుల వరకు అందరినీ చేతుగా చెప్తున్నానయ్యా. అందరినీ శుద్ధీకరించండి ప్రభ, నీ రక్తముతో కడగండి ప్రభ. ఒక్కొక్కరి దేహము ప్రభ నీ ఆలయముగా ప్రభ నువ్వు మార్చమని అడుగుచూ ఉన్నాను. నువ్వు మార్చమని అడుగుచూ ఉన్నాను. నువ్వు బాగు చేయమని అడుగుచున్నాను. కళల ద్వారా దర్శించండి అయ్యా. నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా. ఇదిగో తండ్రి నాయన దర్శనాల ద్వారా మాట్లాడే దేవుడు అయ్యా, వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు అయ్యా, అయ్యా పాట ద్వారా మాట్లాడే దేవుడయ్యా. అయ్యా మా కుటుంబాన్ని ప్రభ ప్రతి బిడ్డని ప్రభ నువ్వు దర్శించమని అడుగుచున్నాను. వారిని ఖండించమని అడుగుచున్నాను. పాపము నుండి ప్రభ నన్ను విడిపించమని అడుగుచున్నాను. ఏ బలహీనతో పడిపోయి ఉన్నామో ప్రభ ఆ బలహీనత నుంచి మాకు విడుదల దయచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప కార్యములు చేయడానికి స్తోత్రాలు. మాకైతే ఎంత మంచి స్థితి ఇచ్చావు, నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాను. నిన్ను ప్రేమించే వారికి ప్రభ ఇదిగో నాయన ప్రతి దినము ప్రభ నీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇస్తానన్నా కదా ప్రభ. నీ సన్నిధిలో మాకు ప్రతి నిత్యము ప్రభ నాయన ఇదిగో నాయన నిన్ను స్తుతించడానికి మాకు అవకాశం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు. ఎంత మందికి అయితే ప్రభ ఈ కృప లేదో ప్రభ వారి మీద కూడా నీ కృప రానిమ్మని అడుగుచున్నాను. ఈ అంత్య దినాలందు ప్రభ ప్రతి బిడ్డ ప్రభ నాయన ఈ మేలుకొలుపు మాటలు వినటానికి సహాయము దయచేయండి. వారి చెవులను తెరవచేయమని అడుగుచున్నాను. బాగు చేసి వారిని శుద్ధీకరించమని అడుగుచున్నాను. అంతం వరకు మా అందరినీ కూడా ప్రభ నువ్వు కాపాడమని అడుగుచూ ఉన్నానయ్యా. నీ రాజ్యంలో చేరే వరకు ప్రభ, ఆ నిత్య రాజ్యంలో ప్రభ నీతో ఉండే వరకు కూడా ప్రభ, నీ సహవాసంలో నాయన మేము చేరుకునే వరకు కూడా ప్రభ నీ కాపుదల మాకు దయచేయండి. మేము పడిపోకుండా ప్రభ మమ్మల్ని స్థిరపరచండి, నీలో స్థిరపరచమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి ఒక్కరిని వెలిగించమని అడుగుచూ ఉన్నాను. చంటిబిడ మొదలుకొని వృద్ధుల వరకు ఏ బలహీనతో బాధపడుతున్నారు ఏ స్నాముల ప్రతి బలహీనత నుంచి విడిపించండి అయ్యా. నీకు వందనాలు. ఇంకను ప్రభ ఆయా అవసరతలు ప్రభ నాయన ఈ యొక్క లోకంలో ఉన్నంత వరకు ప్రభ మాకున్న ఈ అవసరతలు నీ చేతిలో పెడుతున్నామయ్యా. మేము అడుగుతూ ఉన్నాం తండ్రి. ఉద్యోగాలు నీ చేతికి చెప్తూ ఉన్నాను. నాన్న బిడ్డల భవిష్యత్తు నీ చేతికి చెప్తూ ఉన్నాను. వివాహాలు నీ చేతికి చెప్తూ ఉన్నాను. నాన్న కుటుంబాల్లో నెమ్మది నీ చేతికి చెప్తూ ఉన్నానయ్యా. అయ్యా ప్రతి కుటుంబం చుట్టూ ప్రభ నీ అగ్ని కంచి నీ రక్త కంచి వేసి కాపాడమని అడుగుచూ ఉన్నాను. ముఖ్యంగా ప్రభ నాయన ప్రార్థనలో బలహీనంగా ఉన్నామని బలపరచమని అడుగుచూ ఉన్నానయ్యా. నా నీ సేవకులు నీ సేవకులు చేస్తున్న సేవా పరిచయను కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ఎన్ని ప్రార్థనా కూటములు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడైతే ప్రభ ప్రార్థనలు చేస్తున్నారో వారి ప్రార్థనలతో పాటు ప్రభ మా ప్రార్థన కూడా నీ సన్నిధానంలోకి చేర్చుకోండి ప్రభ. మా దేశంలో నెమ్మది, మా రాష్ట్రాల్లో నెమ్మదిని దయచేయండి ప్రభ. మా దేశ నాయకుల్ని ప్రభ ఇదిగో రక్షించమని అడుగుచూ ఉన్నాను. నాయన ఈ భూకంపాల నుండి ప్రభ ఎంతమంది అయితే బాధలో ఉన్నారో ప్రభ వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని దర్శించండి అయ్యా. అయ్యా వారిని పైకి లేవనెత్తమని అడుగుచున్నాను. నీ కృపరానిమ్మని అడుగుచూ ఉన్నాను. నాయన మాకు ఎంత మంచి స్థితి ఇచ్చావయ్యా. నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయ్యా నెమ్మది కలిగి ప్రభ నీ పాదాల దగ్గర ప్రభ మేము మొరపెట్టడానికి మాకు ఇచ్చిన అవకాశం ప్రభ నాన్న ఇదిగో ప్రతి బిడ్డని తడపాలయ్యా. ప్రతి బిడ్డ ప్రభ బాగుపడాలయ్యా. ప్రతి బిడ్డ రక్షించబడాలయ్యా. మా మొరను ఆలకించమని అడుగుచున్నాను. నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నానయ్యా. నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మా తహిళ కుటుంబాల చుట్టూ ప్రభ నీ కాపుదల ఉంచమని అడుగుచూ ఉన్నాను. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడు ప్రభ ఈ నెలలో ఆఖరి నాన్న ఆదివారంలోకి నీ పరిశుద్ధ దినం వరకు ప్రభ మేము కూడుకోవటానికి నువ్వు చూపించిన కృపకై నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభ రేపటి దినం ప్రభ నాయన ఇదిగో మరలా మీ అందరము కలుసుకొని ప్రభ నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించే వరకు మా దేహాలను, మా తలంపులను, మా చూపులను, మాకు కలిగిన సమస్తము చుట్టూ ప్రభ నీ కంచి వేసి ప్రభ దినదినము ప్రభ ఆత్మలో వర్ధిల్లులాగిన నీ ఆత్మ సంచారం మాలో ఉండిలాగిన ప్రభ నీ కృప మా మీద ఉంచమని అతి త్వరలో రానయ్యిన మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక.
మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, భూకంపము యొక్క బాధితులకు, దేవా మరి ప్రయాణంలో ఉన్నటువంటి సేవకుని కుటుంబమునకు, యూట్యూబ్లో ఈ వర్తమానాలు వింటున్న వారికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.